తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లు దొరకలేదని ఇక నిరాశపడాల్సిన పనే లేదు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు ఎలాంటి టికెట్ లేదా టోకెన్ లేకపోయినా కూడా నేరుగా స్వామివారిని దర్శించుకునే అద్భుత అవకాశాన్ని అయితే ఈసారి టీటీడీ కల్పించింది. ఈ ఏడాది సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తూ మొత్తం 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సింహభాగం సమయాన్ని వారికే కేటాయించినట్లు కూడా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేస్తూ ఉన్నారు. అసలు ఈ దర్శన ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, టికెట్ లేని భక్తులు పాటించాల్సిన సూచనలేంటి, రద్దీని తట్టుకునేందుకు ఎలాంటి ప్లాన్ చేశారు, ఆ వివరాలు మా ప్రతినిధి ఉమాశంకర్ లైవ్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తారు. ఎస్ ఉమా. జానకి, ఏదైతే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎంత విశిష్టతగా జరుగుతాయో అదే తరహాలోనే ఉత్తర ద్వార దర్శనాలు అంటారు. అంటే వైకుంఠ ద్వార దర్శనం అనే పిలుస్తారు దీన్ని. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1వ తారీఖున, అంటే ఈ 3 రోజులు కూడా భక్తులు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు శ్రీవారిని దర్శించుకోవడానికి. సంవత్సరంలో ఒకసారి వచ్చేటువంటి అవకాశాన్ని దాదాపు లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని టీటీడీ కొత్త ప్రణాళికతో ముందుకొచ్చిందని చెప్పుకోవచ్చు. గత సంవత్సరం మనం చూసాం, వైకుంఠ ద్వార దర్శనానికి టోకన్లు కేటాయించేటువంటి క్యూ లైన్ల వద్ద తొక్కిసలాట నేపథ్యంలోనే దాదాపు 6 మంది చనిపోయినటువంటి ఘటన మనం చూసాం. సో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి టీటీడీ కొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. అయితే 3 రోజుల పాటు అత్యంత రద్దీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి డిసెంబర్ 30 తారీఖున ఏకాదశి, డిసెంబర్ 31న ద్వాదశి, 1వ తారీఖున జనవరి రోజు ఈ 3 రోజుల పాటు ఈ డిప్ సిస్టమ్ ని టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ డిప్ లో నమోదు చేసుకునేటువంటి భక్తులకు లక్కీ డిప్ ద్వారా వారికి కేటాయించేటువంటి వెసులుబాటు కల్పించింది. అయితే ఇప్పటికే ఆ ప్రక్రియ అనేది పూర్తయింది కాబట్టి ఇక 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఎటువంటి టోకన్స్ లేకుండా డైరెక్ట్ గా సర్వదర్శనానికి భక్తులు అనుమతించేటువంటి వెసులుబాటు అయితే టీటీడీ కల్పించింది. అయితే ఈ డిప్ విధానంలో రికార్డు స్థాయిలో టీటీడీకి ఈ ఒక్క అప్లికేషన్లు అందాయని చెప్పుకోవచ్చు. అంటే 3 రోజుల పాటు ఈ ఒక్క ఈడిప్ సిస్టమ్ విధానంలో దాదాపు 25,72,000 మంది ఈడిప్ లో నమోదు చేసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తమిళనాడు నుంచి ఇది అత్యంత భక్తులు తిరుమలకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఒక సెంటిమెంట్ గా వాళ్ళు భావిస్తారు. కాబట్టి గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ రకమైనటువంటి ఈడిప్ విధానాన్ని టీటీడీ అమలు చేసిందని చెప్పుకోవచ్చు.